అందరికీ నమస్కారం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముఖ్యం ఆత్మగౌరవం సినిమా. ఆత్మగౌరవం సినిమా ప్రతిష్టాత్మకమైన విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి అన్నపూర్ణ పిక్చర్స్ వారు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన విజయవంతమైన చిత్రం ఇది. చక్కటి కుటుంబ కథా చిత్రం. ఆత్మగౌరవం చిత్రం 1966లో విడుదలై అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈ చిత్రంలో మోస్ట్ పాపులర్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. అది పరువము పొంగే వేళలో పరదాలు ఎందుకో, పరువము పొంగే వేళలో పరదాలు ఎందుకో అనే సాంగు. దీనికి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే అసలు విషయం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఆసక్తికర విషయాలు చివరిలోనే ఉన్నాయి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ చిత్రంలో నాయకులుగా అంటే హీరోయిన్లుగా హీరోగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, అందాల తార తళుకు బెళుకుల తార రాజశ్రీ నటించారు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియో వారు నిర్మించారనమాట. చాలా అద్భుతమైన చిత్రం ఇది. ఇక ఆత్మగౌరవం చిత్రం గురించి 4 మాటలు చెప్పుకుందాం. ఈ సినిమా 1966లో అంటే స్వర్ణయుగంలో విడుదలైంది. ఆ రోజుల్లో విశేష ప్రజాదరణ పొందింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా నడిచింది. కొన్ని కేంద్రాల్లో 100 రోజులు కూడా ఆడి శతదినోత్సవాలు చేసుకుంది. ఆర్థికంగా విజయం సాధించింది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి తొలిసారిగా కె. విశ్వనాథ్ గారు సంగీతం వహించారన్న. విశ్వనాథ్ గారు దర్శకత్వం చేశారు. ఆ దర్శకత్వానికి ఆయన దాదాపు అన్నపూర్ణ వారి చిత్రాలన్నింటికీ కూడా ఎడిటర్గా ముందు పనిచేశారు. విశ్వనాథ్ గారి టాలెంట్ని గ్రహించిన అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన్ని ఆత్మగౌరవం చిత్రానికి దర్శకుడిగా నియమించారు. అంతకుముందు కొన్ని చిత్రాలకు విశ్వనాథ్ గారు దర్శకత్వ శాఖలో పనిచేసి ఎక్స్పీరియన్స్ సంపాదించారు. ఈ సినిమా విశ్వనాథ్ గారి కెరీర్కి బాటలు వేసింది. తర్వాతి కాలంలో తిరుగులేని దర్శకుడిగా ఆయన ఎదిగారు. అలాగే ఆత్మగౌరవం చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎన్నుకోబడి నంది పురస్కారాన్ని సాధించింది. అలాగే ఉత్తమ కథా చిత్రంగా కూడా నంది అవార్డును అందుకుంది. దర్శకుడు కె. విశ్వనాథ్ను యూనిట్ వారు పూలమాలలతో సత్కరించి ప్రశంసలు కురిపించారు ఆనాడు. ఈ పాట చాలా అద్భుతమైన పాట. ఇది పరువము పొంగే వేళలో పరదాలు ఎందుకో అనే పాట చాలా పాపులర్ అయిందనమాట అప్పుడు. ఈ పాటను రాసిన వారు విశ్వంబర కావ్య సృష్టికర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి గారు రాశారు. ఆయన సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కవి అయినప్పటికీ ఆయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవిత గ్రంథాలు, గజల్సు, విమర్శనాత్మక గ్రంథాలు, అనువాదాలు ఎన్నో ఉన్నాయి. సినారే గ్రంథాల్లో ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లో వారి అనువదించబడ్డాయి. సినారే పాటలు రాసేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటిస్తారనమాట. ఈ చిత్రానికి అంటే ఆయన ఎప్పుడూ కూడా ఒక పద్ధతిలో ఆయన వెళ్తారనమాట పాట రాసేటప్పుడు. దాన్ని ఇందులో అనుసరించారని చెప్తారు. అంటే చిత్రానికి కథను బట్టి, సంఘటనను బట్టి, భాషను భావాన్ని పరిగణలోకి తీసుకొని సందర్భం చెడకుండా పాటను రాస్తారు. అందరికీ అర్థమయ్యే విధంగా సినారే రచనలు ఉంటాయి. సినారే పాటలు తేనె జల్లులు కురుస్తాయి.
అలాగే సాహితీ పరిమళాలని వెలదొరుతాయి. ఇక ఈ పాటకు అంటే ఆయన ఎక్కువగా గజల్స్ రాశారని, అలాగే వచ్చిన కవితంలో చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు. ఆయన జీవితం అంతా కూడా సాహిత్యానికి అంకితం చేశారు. అంతటి గొప్ప మహారచయిత. ఇక ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, అందాల తార రాజశ్రీ అభినయించారు. అక్కినేని వారి నటన గురించి చెప్పాలంటే చాలా సాహసం కావాలి. ఆయన సీతారామ జననం చిత్రం నుంచి నేటి మనం చిత్రం వరకు చేసిన సుదీర్ఘ ప్రయాణంలో ఎవర్ గ్రీన్ హీరోగానే వెలిగిపోయారు. అలుపెరగన నటుడిగా అవిశ్రాంతంగా అక్కినేని ప్రయాణం సాగింది. అదేవిధంగా ఆయన ఎన్నో విజయాలు, హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, సిల్వర్ జూబ్లీ, ఇంకా ఎన్నో మరెన్నో అక్కినేని వారి ఖాతాలో ఉన్నాయి. అనేక మంది నూతన నటీనటులకు ఆయన స్ఫూర్తి ప్రదాత. ఆనాటి స్వర్ణయుగంలో ప్రథమంగా చిత్రాల్లో స్టెప్స్ వేస్తూ డ్యాన్సులు ప్రవేశపెట్టింది ఆయనే. అలాగే పర్వం పొంగే వేళలో పరదాలు ఎందుకో అంటూ సాగిన ఈ పాటలో రాజశ్రీ తన అందాలని ఆరబోసి పర్వాలతో ఆకర్షించి డ్యాన్స్లో సమ్మోహనపరిచి రాజశ్రీ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించారు. ఇద్దరు కలిసి ఈ పాటను పల్లకి ఎక్కించారు. ఈ సూపర్ హిట్ సాంగ్ను ఆలపించిన వారు అమర గాయకులు. అంటే ఈ సాంగ్ పాడేటప్పుడే చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు. రాసేటప్పుడు కూడా అమర గాయకులు ఘంటసాల, జానకమ్మ సుశీలమ్మ, గానకోకిల సుశీలమ్మ కలిసి పాడారు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే వీరి గాత్రంలోని మాధుర్యం వీరిద్దరూ ప్రతిభకు మారిపోయారని చెప్పుకోవచ్చు. విలక్షణమైన గాత్రం వీరిది. అందులో స్వచ్ఛత, స్పష్టత, నేటివిటీ జోడించి పాడడం వల్ల వారి గాత్రాల్లో మాధుర్యం మరింత శోభను సంతరించుకుంది. ఈ ఇద్దరు పేరు నిజంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది ఆ రోజుల్లో. సుశీలమ్మ గారు అంటే అందరికీ తెలుసు, ఆవిడ యొక్క పాటలు. ఇక సంగీతం విషయానికి వస్తే స్వర సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు ఈ పాటకు సంగీతాన్ని పూల బాణాల లాంటి బాణీలు కట్టారు. 5 శతాబ్దాల పాటు మృదు మధురమైన గీతాలని తెలుగు ప్రేక్షకులకు అందించిన వారు మహోన్నత స్వరకర్త ఎస్ రాజేశ్వరరావు గారు. ఆయన సారథ్యంలో వెలువడిన పర్వము పొంగే వేళలో పరదాలు ఎందుకు అనే పాట ఆ రోజుల్లో చాలా స్పీడ్గా జనాల్లోకి చొచ్చుకుపోయింది. ప్రేక్షకుల గుండెల్ని శృతిమెత్తగా తాకి మల్లెలు పూయించింది. ఆ రోజుల్లో ఈ పాటను ప్రేమికులు బాగా ఎంజాయ్ చేసేవారు. ఒక పాట రూపకల్పన చేయాలంటే ఎలాంటి రాగ విశేషాలని పొందుపరచాలో, పాట సాహితీ గమనం ఎలా ఉంది, పదాల పొందిక ఎలా ఉంది అనే విషయంలో ముఖ్యంగా సంగీత దర్శకులు ఎవరికైనా అవగాహన ఉండాలి. చిన్ననాటి నుంచే రాజేశ్వరరావు గారికి రాగాలపై బాగా పట్టు ఉంది. అంచేత ఏ పాటనైనా సరే ఆయన చాలా అద్భుతంగా బాణీలు కట్టి కంపోజ్ చేయగలరు. అప్పుడే పాట రసరమ్యంగా జనరంజకంగా రూపొందుతుంది. అయితే ఈ పాట అద్భుతమైన రాగంలో కంపోజ్ చేశారు. ఆ రాగం చాలా అద్భుతమైనటువంటి రాగం. 2 రాగాలు కలిసి ఉన్నాయి ఈ రాగంలో. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ సపోర్టుతో ఎన్నో సినిమా పాటలు, వేల కొలది ఉన్నాయి పాటలు, వాటికి సంగీత సాహిత్య విషయాలన్నీ కూడా నేను చెప్పగలను. సెలవు. అందరికీ నమస్తే.